హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈ రోజున మనము కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు దాపుగా నెక్స్ట్ 2 చాప్టర్స్లో ఆ తర్వాత మొత్తం అంతా దాపుగా మీకు కెమిస్ట్రీలో ఏదైనా ఒక ఎలిమెంట్ గురించి దాని రియాక్టివిటీ తెలవాలి అంటే కనుక మీకు ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. సో దట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు గోల్డ్ తీసుకుందాం. గోల్డ్ మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎందుకని గోల్డ్ని ఆర్నమెంటల్ కింద వాడుకుంటాం అంటే కనుక అది చాలా తక్కువ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకని తక్కువ రియాక్ట్ అవుతూ ఉంటుంది? దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని బట్టేసి మనం అది డిసైడ్ చేయొచ్చు. ఆ తర్వాత సోడియం తీసుకుందాం. సోడియం ఉందనుకోండి, సోడియంని కనుక అది ఒక మెటల్, అది మీరు ఓపెన్ అట్మాస్ఫియర్లో పెట్టారనుకోండి సోడియంని, కొంచెంసేపు ఉన్న తర్వాత ఏమవుతుందంటే అది ఒక ఎక్స్ప్లోషన్కి గురవుతుంది, అంటే పెద్ద ప్రేలుడు సంభవిస్తుంది. ఎందుకు సంభవిస్తుంది? దానికి రీజన్ ఏంటి అంటే కనుక సోడియంకి రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కనుక దాని వ్యాలెన్సీ షెల్లో ఒకే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే అది స్టేబుల్ అయిపోతుంది. సో ఆ ఎలక్ట్రాన్ని లూజ్ చేయడం కోసం ఇంకొక ఎలిమెంట్తో అది రియాక్ట్ అవుతుంది. చాలా రిగరస్ అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ వేగంతో అది రియాక్ట్ అవుతుంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఒక ఎలిమెంటు అది ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, ఎంత స్లోగా రియాక్ట్ అవుతుంది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసి దాంట్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని చూస్తే మనకి ఆ ఎలిమెంట్ అనేది ఎంత యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే ఎంత డల్గా ఉంటుంది, ఎంత ఇన్యాక్టివ్గా ఉంటుంది, అసలు యాక్టివ్గా ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. దీన్ని బట్టి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ బట్టేసి మనము న్యూ సబ్స్టాన్సెస్ని చాలా న్యూ కెమికల్స్ని, న్యూ మెడిసిన్స్ని, ఇట్లా మనకి డైలీ లైఫ్లో మనకి చాలా వాటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వాటి యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తెలిసి ఉంటే. సో అట్లాంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏదైనా సరే మనకి యాటమ్ తీసుకుందాం. యాటంలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఫస్ట్ ఈ న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి? షెల్స్ ఉంటాయి. ఓకేనా? షెల్, దీన్ని ఏమంటాం? మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈ షెల్ని, న్యూక్లియస్కి బాగా క్లోజ్గా ఉన్న షెల్ని ఫస్ట్ ఎనర్జీ లెవెల్ అంటాం, లేకపోతే కనుక ఫస్ట్ షెల్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? మరి దీన్ని ఇది మొదటి ఎనర్జీ లెవెల్. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంటాయి. మరి దీంట్లో ఇంకొక సబ్షెల్ ఉంటుంది. సబ్షెల్ ఉంటుంది. సో దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ మనకి మెయిన్ ఎనర్జీ లెవెల్ ఉంది, మెయిన్ షెల్ ఉంది. ఆ మెయిన్ షెల్లో ఇంకొక సబ్ షెల్ ఉంది, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్లా మనం ఏం చేస్తాం? ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎక్కడ అరేంజ్ చేస్తాం? ఆర్బిటాల్స్లో అరేంజ్ చేస్తాం. ఇట్లా ఆర్బిటాల్స్ ఎక్కడ ఉన్నాయి? మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఉన్నాయి. ఇట్లా ఎలక్ట్రాన్స్ని వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్లో, సబ్ ఎనర్జీ లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద షెల్స్ ఆఫ్ దేర్ సబ్ షెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సిస్టమాటిక్ అరేంజ్ చేస్తాం ఎలక్ట్రాన్స్ ఎక్కడ? ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్లో మనం ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాం. దీన్నే మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్కి మనకి ఏదైనా మెథడ్ ఉందా అంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఎన్ఎల్ఎక్స్. చాలాసార్లు అడిగేది వాట్ ఈజ్ ఎన్ఎల్ఎక్స్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ యూ గెట్ బై మీన్స్ ఆఫ్ ఎన్ఎల్ఎక్స్. ఎన్ఎల్ఎక్స్ అంటే ఒక చిన్న డెఫినేషన్ ఏంటంటే ఈ మొత్తం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని రాయడానికి మనం ఉపయోగించేటువంటి ఒక సింపుల్ షార్ట్ హ్యాండ్ నొటేషన్. షార్ట్ హ్యాండ్లో అంటే సింపుల్గా మనము ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే దీన్ని ఎన్ఎల్ఎక్స్ అంటాం. దీనికి డెఫినేషన్ ఏమొస్తుంది? షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని మనము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక షార్ట్ హ్యాండ్లో ఎక్స్ప్రెస్ చేసేటువంటి మెథడ్నే ఎన్ఎల్ఎక్స్ అని చెప్పేసి అంటాం. అంటే మొత్తం అంతా రాయటానికి బదులుగా సింపుల్గా రాసేసుకుంటాం. ఓకేనా? దాన్ని మనము ఎన్ఎల్ఎక్స్ అని చెప్పేసి అంటాం. మరి దీంట్లో లెటర్స్ ఏమన్నా ఎన్ అంటే, ఎల్ అంటే, ఎక్స్ వాటికైనా స్పెసిఫిక్ ఐడెంటిటీ ఉందా? ఏదైనా పర్టికులర్గా వర్డ్స్ వాటి గురించి ఉన్నాయంటే ఎస్. ఏంటవి? ఎన్ అంటే కనుక అది
ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి? అది ఎనర్జీ లెవెల్, ఎన్నో ఎనర్జీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే అది ఫస్ట్ ఎనర్జీ లెవెల్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సెకండ్ షెల్కి వెళ్ళాలి. సో దాన్ని n=2 అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఈ n అనేది ఏం చెప్తుంది? ఆ ఎలక్ట్రాన్ అనేది ఎన్నో ఎనర్జీ లెవెల్లో ఉంది. ఫస్ట్ ఎనర్జీ లెవెలా, సెకండ్ ఎనర్జీ లెవెలా, థర్డా, ఫోర్త్, ఎన్ని ఎనర్జీ లెవెల్ ఉందో అది ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకేనా? దాన్నే మనం అనుకుంటామంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. ఆ తర్వాత ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే కనుక ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దాన్నే సింపుల్గా మనం ఏం చెప్తామంటే ఆర్బిటాల్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఎనర్జీ లెవెల్ ఉంది కదా, ఈ ఎనర్జీ లెవెల్ సబ్ ఎనర్జీ లెవెల్ ఉంది కదా, దాన్ని మనం ఆర్బిటాల్ అని చెప్పేసి అనుకుంటాం. సో మనకి ఈ ఎల్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఆర్బిటాల్లో ఏ ఆర్బిటాల్లో ఆ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా? సో ఎన్ ఏమో జస్ట్ ప్రైమరీ ఎనర్జీ లెవెల్, ఫస్ట్ ఎనర్జీ లెవెల్. ఎల్ ఏమో ఆ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, మరి ఎక్స్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ ఉందా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మనకి ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట. 1 సెకండ్. స్మాల్ డిస్టెన్స్. అండ్ సో ఇట్లా మనకి NLX గురించి మనము నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత దీని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 1s1 అని ఇచ్చారు. సో 1s1 అనేది మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే కనుక ఈ 1s1లో మనము ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు? ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఒక ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అంటే కనుక న్యూక్లియస్కి ఫస్ట్ షెల్లో ఉంది. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? న్యూక్లియస్ నుంచి అది ఎన్నో ఎనర్జీ లెవెల్లో ఉందో ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఎన్నో ఆర్బిట్లో ఉందో ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ షెల్లోనే ఉంది అని తెలుస్తుంది మనకి. ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఈ ఎనర్జీ లెవెల్లో ఇంకొక సబ్ ఎనర్జీ లెవెల్ ఉంది, దాని పేరేమో ఎస్. ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఎస్లో ఈ ఎలక్ట్రాన్ అనేది ప్లేస్ చేశారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టేసి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? క్లియర్గా ఈ ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ని చాలా ఈజీగా చెప్పొచ్చు. దాంతోపాటుగా మనం ఇంకేం చెప్పొచ్చు? దీనికి నియరెస్ట్గా ఉన్నటువంటి ఇనర్ట్ గ్యాస్ హీలియం. అంటే దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే కనుక అది ఆటోమేటిక్గా స్టెబిలిటీ వస్తుంది అని కూడా చాలా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దట్ ఈజ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ NLX గివ్స్ అస్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐ హోప్ దట్ ఇంతవరకు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటే ఏంటి అల్టిమేట్గా లాస్ట్ టైం ఏనండి డెఫినేషన్. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సబ్ షెల్స్ ఆఫ్ షెల్స్లో ఉన్నటువంటి సబ్ షెల్స్లో సిస్టమేటిక్గా ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేయడాన్ని మనం ఏమనుకుంటాం? ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయడానికి మనకి యూనివర్సల్గా ఒక మంచి మెథడ్ ఉంది. దాన్నే మనము మొయిలర్స్ డయాగ్రామ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఈ మొయిలర్స్ డయాగ్రామ్ గురించి ఇప్పుడు మనం డ్రా చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది మొయిలర్స్ డయాగ్రామ్. మొయిలర్స్ డయాగ్రామ్ మీకు బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. 2 రకాలుగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ఎలా డ్రా చేస్తారో చూద్దాం. మొట్టమొదట 1s నుంచి స్టార్ట్ చేయండి. 1s నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 1s, ఆ తర్వాత నెక్స్ట్ వరుసగా ఈ క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ బేస్ చేసుకొని అవి ఏం చేస్తారు? రాయండి. ఓకేనా? 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s వరకు డ్రా చేయండి. సో ఇక్కడ ఏముంది? n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to ఇట్లా వాటి యొక్క క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రాయండి. ఆ తర్వాత 1s వచ్చింది. మెథడ్ చూడండి ఎలా డ్రా చేస్తా అన్నది. ఇక్కడ ఫస్ట్ రో స్కిప్ చేయండి. అండ్ ఎందుకని ఇక్కడ 2p, n is equal to 2లో మనకు ఉండేది 2p నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఇది ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్లో l is equal to 0 అవుతుంది. మరి ఇది ఇక్కడ ఎంత వస్తుంది? l is equal to
మనకి L ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా, L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 1. ఆ తర్వాత 2p 3p 4p 5p 6p 7p. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రో స్కిప్ చేశాను కదా, ఇక్కడ కూడా ఒక రో స్కిప్ చేయండి. L ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత L ఈజ్ ఈక్వల్ టు 2. L ఈజ్ ఈక్వల్ టు 2 అంటే కనుక దాని యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ప్రకారము ఏది వస్తుంది తర్వాత d ఆర్బిటాల్. సో ఇక్కడ స్కిప్ చేశారు కదా, ఇక్కడ ఇది స్కిప్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 3d 4d 5d 6d ఇంతవరకు తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ బాగా దూరం వచ్చేసింది. ఒక్క నిమిషం కొంచెం దీన్ని ఇటు డ్రా చేద్దాం. సో L ఈజ్ ఈక్వల్ టు 2 3d 4d 5d 6d. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 3 4f 5f ఈ విధంగా డ్రా చేశారు. డ్రా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వీటిని జాగ్రత్త చూడండి. ఇక్కడ ఈ యారో మార్క్ని ఇట్లా తీసుకురండి. 1s వరకు ఒక యారో మార్క్ వస్తుంది, 2s వరకే యారో మార్క్ వస్తుంది. థర్డ్ యారో మార్క్ దేన్ని కవర్ చేస్తుంది? 2pని 3sని కవర్ చేస్తుంది. నెక్స్ట్ యారో 3pని 4sని కవర్ చేస్తుంది. నెక్స్ట్ యారో 3dని 4pని 5sని కవర్ చేస్తుంది. నెక్స్ట్ యారో 4dని 5pని 6xని కవర్ చేస్తుంది. నెక్స్ట్ యారో 4fని 5dని 6pని 7sని కవర్ చేస్తుంది. నెక్స్ట్ యారో 5fని 6dని 7pని 8sని కవర్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా ఎలా డ్రా చేయాలో? ఓకే, ఇది అండర్స్టాండ్. 1s నుంచి స్టార్ట్ చేయండి. 1s 2s 3s 4s 5s 6s 7s 8s. ఫస్ట్ 1s 8s రెండు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 2p 3p 4p 5p 6p 7p దట్స్ ఇట్. ఇక్కడ ఇది స్కిప్ చేశారు కదా pని, ఇక్కడ dని స్కిప్ చేయండి. సో 3d 4d 5d 6d ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏం స్కిప్ చేస్తారు? దీన్ని 3d స్కిప్ చేస్తే 4f వస్తుంది. సో 4f 5f. అర్థమైందా ఎట్లా డ్రా చేయాలో? 1s నుంచి 8s డ్రా చేయండి. అక్కడ నుంచి ఒక్కొక్క రోని స్కిప్ చేసుకుంటూ రండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి వచ్చేసి. ఆ తర్వాత ఇక్కడ నుంచి చేసి యారో మార్క్ 1sకి, ఆ తర్వాత 2sకి, ఆ తర్వాత 2pకి 3sకి, ఆ తర్వాత 3pకి 4s, ఆ తర్వాత 3d 4p 5s, ఆ తర్వాత 4d 5p 6s, ఆ తర్వాత 4f 5d 6p 7s, ఆ తర్వాత 5f 6d 7p 8s. కొంచెం వెరైటీగా వచ్చింది. అండ్ సో ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు. అర్థమైంది కదా? మనం ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని ఎట్లా రాస్తారో చూద్దాం. ఓకే, దీనికన్నా ముందు ఒక చిన్న క్వశ్చన్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయబోయే ముందు మీకు బోర్డ్ ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే డ్రా ద మొయిలెస్ డయాగ్రామ్ అండ్ రైట్ ద ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు దేర్ ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్ ప్రకారము వాటిని అరేంజ్మెంట్ చేయాలి. ఎనర్జీ లెవెల్ ప్రకారం వాటికి ఎనర్జీ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది అనేది చూడాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే ఇది న్యూక్లియస్ అనుకోండి, దీంట్లో ఈ షెల్ పేరు కే షెల్. ఓకే, ఆ తర్వాత ఇదేమో ఎల్ షెల్, ఆ తర్వాత ఇదేమో ఎన్ షెల్, ఆ తర్వాత ఇదేమో ఎన్ షెల్. న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న షెల్కి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే,
ఆ తర్వాత న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ షెల్ యొక్క ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే KLMN చాలా ఇంపార్టెంట్, బిట్ చాలాసార్లు అడిగారు. వీటన్నిటిలోకెల్లా అతి తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి షెల్ ఏది? K షెల్. సో హియర్ ఈజ్ K లెస్ దాన్ L లెస్ దాన్ M లెస్ దాన్ N. ఇది అరేంజ్మెంట్. K అనేది అతి తక్కువ ఎనర్జీ, న్యూక్లియస్కి దగ్గరగా ఉండేదానికేమో ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచేసి నెక్స్ట్ షెల్కి వెళ్ళేటప్పటికల్లా ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో K షెల్ నుంచేసి న్యూక్లియస్ నుంచి దూరం పెరిగే కొద్దీ షెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో K ఈజ్ లెస్. అంటే దీంట్లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్కి దీంట్లో ఉన్న సబ్ ఎనర్జీ లెవెల్కి డిఫరెన్స్ ఏంటి? దీంట్లో ఉన్న సబ్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. Kలో ఉండేటువంటి ఈ N=1. సో Kలో ఉండే షెల్ 1s, అందువల్ల దీన్ని 1s అనుకోవచ్చు కదా. సో 1s అనేది లెస్ దాన్, అంతేనా? 1s అనేది లెస్ దానేగా. ఎల్లో ఏముంటాయి? ఎల్లో N=2. దీంట్లో ఏమేమి ఉంటాయి? S ఉంటుంది, ఆ తర్వాత P ఉంటుంది. ఇది 2s 2p, అంటే ఇది 2s లెస్ దాన్ 2p. సో అదే ఇక్కడ చూడండి వస్తుంది. ఫస్ట్ యారో ఫస్ట్ 1s, ఓకేనా? 1s లెస్ దాన్ సెకండ్ షెల్ 2s సెకండ్ యారో, ఆ తర్వాత 2p లెస్ దాన్ 3s, 2p లెస్ దాన్ 3s, ఆ తర్వాత లెస్ దాన్ 3s అయిపోయింది. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చూడండి జాగ్రత్తగా. ఇది ఎలా తీసుకోవాలి అంటే యారో మార్క్ ఉన్నప్పుడు ఫస్ట్ యారో తీసుకుందాం, ఆ తర్వాత సెకండ్ యారో తీసుకుందాం, ఆ తర్వాత థర్డ్ యారో స్టార్టింగ్ తీసుకోవాలి. థర్డ్ యారో స్టార్టింగ్, ఎందుకంటే అదే తక్కువ ఎనర్జీ. సో 2p, ఆ తర్వాత ఆ యారోలో నెక్స్ట్ తీసుకోవాలి ఎండ్ 3s. సో 3s, ఆ తర్వాత ఏం తీసుకుందాం? నెక్స్ట్ యారో స్టార్టింగ్ ఎంత? అది 3p. సో లెస్ దాన్ 3p, లెస్ దాన్ 3p. తర్వాత ఇది ఎందుకు తీసుకోవాలి? 3p ఎందుకు తీసుకోవాలి? యారో మార్క్ స్టార్టింగ్ ప్రొసీజర్ అనమాట. అది అనాలిసిస్ ప్రకారం అదే వస్తుంది. ఇట్లా మీరు ఈ మెథడ్ ఇట్టుకుని ఫాలో అవ్వండి. యారో మార్క్ స్టార్టింగ్ 3p, ఆ తర్వాత యారో మార్క్ ఎండింగ్ వాట్ ఈస్ దట్? 4s. 3p లెస్ దాన్ 4s, 4s ఈజ్ లెస్ దాన్ 4s అనేది లెస్ దాన్. తర్వాత నెక్స్ట్ యారోకి రండి. ఇంతవరకు ఈ యారోస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ యారో స్టార్టింగ్ ఏంటది? 3d లెస్ దాన్ 3d లెస్ దాన్, ఆ తర్వాత 4p లెస్ దాన్ 4p, ఆ తర్వాత లెస్ దాన్ 5s, 5s లెస్ దాన్. ఇక్కడ ఈ యారో అయిపోయింది కదా. నెక్స్ట్ యారోకి రండి. నెక్స్ట్ యారో ఏంటది? 4d లెస్ దాన్ 4d లెస్ దాన్ 4d. తర్వాత ఏమొస్తుంది? 5p, 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 5p లెస్ దాన్ 6s, అంతేనా? 5p లెస్ దాన్ 6s. ఆ తర్వాత యారో తీసుకోండి. యారో స్టార్టింగ్లో ఏముంది? 4f ఉంది, లెస్ దాన్ 4f, ఆ తర్వాత లెస్ దాన్ 5d, ఆ తర్వాత లెస్ దాన్ 6p, 6p లెస్ దాన్ 7s. ఇంకా లాస్ట్ యారో మిగిలిపోయింది. ఏంటది? ఇది యారో అనమాట. దాంట్లో స్టార్టింగ్ ఏంటి? 5f లెస్ దాన్ 5f, ఆ తర్వాత ఇంకా లెస్ దాన్ 6d, ఓకే, లెస్ దాన్ 7p లెస్ దాన్ 8s. ఇదనమాట అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్బిటాల్స్. arrangement of orbitals according to the energy levels. ఎనర్జీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆర్బిటాల్ ఎనర్జీ అకార్డింగ్ టు ద ఆర్బిటాల్ ఎనర్జీ మనం ఇట్లా డ్రా చేయొచ్చు. డ్రా ద మొయిలర్స్ డయాగ్రామ్ అండ్ రైట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు దేర్ ఎనర్జీ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేసి ఇది డ్రా చేయాలి. ఓకే, రైట్, ఇది ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు మనము దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషను మీకు ఏంటంటే దీన్ని ఉపయోగించేసి ఈ మొయిలర్స్ డయాగ్రామ్ను ఉపయోగించి మీరు టోటల్ 118 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనేది రాయొచ్చు. అట్మోస్ట్ కరెక్టే అవుతుంది. 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, రేరెస్ట్ ఆఫ్ రేర్. ఆ ఎక్సెప్షన్స్ కూడా ఏంటో చూద్దాం మనం. కానీ మోస్ట్ ఆఫ్ 99% మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ ఇది. అన్నీ రాయొచ్చు, కానీ కొన్ని ఏంటంటే స్టేబిలిటీ వల్ల కొంచెం అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి, కాపర్ క్రోమియం లాంటివి. అవి తర్వాత డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి ఇప్పుడు మనం అసలు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తూ చూద్దాం. మొట్టమొదట ఎలిమెంట్ నెంబర్ ఫస్ట్ అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 1.
దాన్ని మనం హైడ్రోజన్ అని చెప్పేసి అనుకుంటాం. హైడ్రోజన్ 1, Z ఈజ్ ఈక్వల్ టు 1. Z అంటే ఏంటి? అటామిక్ నెంబర్. దాన్ని ఎట్లా రాయాలంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇక్కడ ఉన్నది ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్. ఓకేనా? ఈ అటామిక్ నెంబర్లు ఎన్ని అయితే ఉంటాయో అన్నీ మనం ఎలక్ట్రాన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో చూద్దాం. మొట్టమొదటి ఏం చేయాలంటే ఫస్ట్ యారో దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ యారోలో ఏముంది? ఇది ఫస్ట్ యారో. దాంట్లో ఏముంది? 1s ఉంది. సో 1s రాసుకోండి. సో 1s. ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఒక ఎలక్ట్రాన్ పెట్టుకుందాం, అక్కడ పెట్టాలి. దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. ఏమంటారు దీన్ని? సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ కింద రాసుకోవాలి. సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ దీన్ని ఎలా చదవాలి? 1s1. 1s1, నాట్ 1s పవర్ 1. మ్యాథమెటిక్స్లో లాగా ఇక్కడ కాదు, కొంచెం చేంజ్ ఉంటుంది. అదేంటంటే 1s1 అని చదవాలి. ఓకేనా? దాన్ని సూపర్ స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, రైట్. సూపర్ స్క్రిప్ట్ అది అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎస్లో మనం ప్లేస్ చేయగలిగే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 2, పిలో మనం ప్లేస్ చేయగలిగే ఎలక్ట్రాన్స్ 6, డిలో 10, ఎఫ్లో 14. ఇది కూడా ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. S2, P6, D10, F14. ఎందుకు అని మీకు నెమ్మదిగా వస్తాయి. ఆ తర్వాత మనము ఇంకోటి తీసుకుందాం. Z ఈజ్ ఈక్వల్ టు 2. దాంట్లో మనం ఏం తీసుకుందాం? అటామిక్ నెంబర్ ఈజ్ 2, హీలియం. దీన్ని ఎలా రాయాలి? ప్రతి ఒక్కదానికి కూడా మొట్టమొదటి ఏం చేయాలంటే ఆ యారో మార్క్స్ చూసుకోవాలి. యారో మార్క్స్ ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ యారో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, వాట్ ఈస్ స్టార్టింగ్ యారో? 1s. సో మొట్టమొదట 1s రాయండి. 1s రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1s2 అని చదవాలి దాన్ని. ఓకేనా? ఏమని చదవాలి? 1s2. 1s2. ఆ తర్వాత Z ఈజ్ ఈక్వల్ టు 3, అటామిక్ నెంబర్ 3. దాన్ని ఏమంటాం మనం? లిథియం 3. మీరు ఖచ్చితంగా 1 to 20 ఎలిమెంట్స్ ఖచ్చితంగా బాగా మెమరైజ్ చేయాలి. అది చదవాల్సిందే, తప్పదు. ఎందుకంటే 1 to 20 ఎలిమెంట్స్ వస్తేనే మీకు సడన్గా అడుగుతారు వాట్ ఈస్ ద రైట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఫర్ కాల్షియం అన్నారు అనుకోండి. కాల్షియం అటామిక్ నెంబర్ 20 మీకు తెలిసి ఉండాలి. సో మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ 20 చదివితే సరిపోతుంది. మ్యాక్సిమం సరిపోతుంది. ఓకేనా? ఓన్లీ 20. ఓకే, ఆ తర్వాత లిథియం అటామిక్ నెంబర్ 3. సో ఇది ఎలా రాయాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ఒక చిన్న స్టెప్ మారుతుంది. దాంట్లో మొట్టమొదటి ఏం చేస్తాం? ప్రతిసారి మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ యారో తీసుకోవాలి. ఫస్ట్ యారోలో ఏముంది? 1s ఉంది. అండ్ సో 1s2 అని చెప్పేసి రాసుకోండి. 1s2. ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఎస్లో మనము 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. మరి ఎందుకని 2 పెట్టాం? 1s3 ఎందుకు పెట్టకూడదు అంటే కనుక ఎస్లో దాని కెపాసిటీ జస్ట్ 2 ఎలక్ట్రాన్సే. ఎస్లో మనం ప్లేస్ చేయగల ఎలక్ట్రాన్స్ 2, అందుకని ఎక్కువ ప్లేస్ చేయలేవు. మరి అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తే అప్పుడు నెక్స్ట్ యారోకి స్విచ్ అవ్వాలి, నెక్స్ట్ యారోకి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ యారోలో ఏముంది? 2s ఉంది. సో 2s. ఇక్కడ మీరేం చేయాలంటే రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ పెట్టాలి? అదొక పెద్ద క్వశ్చన్. ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 ఎలక్ట్రాన్స్లో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ రాసాము? ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ రాసాం, అవునా? ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఆ 1 ఎలక్ట్రాన్ని ఇక్కడ రాయాలి, 2s1. మీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసిన తర్వాత మీరు రాసినటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ సూపర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఈ సూపర్ స్క్రిప్ట్స్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. మొత్తం ఎన్ని? మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ మీకు ఇచ్చినటువంటి అటామిక్ నెంబర్కి ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 2 ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. ఓకే, రైట్. ఆ తర్వాత Z ఈజ్ ఈక్వల్ టు 4, బెరీలియం 4. బెరీలియం 4. ఇక్కడ చూడండి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యారో మార్క్ స్టార్టింగ్. సో యారో మార్క్ స్టార్టింగ్ ఏంటి? 1s. సో ఇక్కడ 1sలో మనం ప్లేస్ చేసే ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1s2. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ యారో ఏంటి? 2sలో మనం ఎలక్ట్రాన్స్ పెట్టచ్చు 2s2 అని చెప్పేసి పెట్టచ్చు, 2s2. ఓకేనా, రైట్. ఆ తర్వాత Z ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని మనం ఏమనుకుంటాం? బోరాన్ 5. ఈ బోరాన్ 5లో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం మారుతుంది. దాంట్లో మొట్టమొదటి ఏం చేయాలి? ఫస్ట్ షెల్లోకి వెళ్ళండి. ఏంటది ఫస్ట్ షెల్? 1s. 1sలో మనం ప్లేస్ చేసుకెళ్ళే ఎలక్ట్రాన్స్ అన్ని వీరో దాట్ 1s2. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నెక్స్ట్ 2sలో నెక్స్ట్ షెల్లో నెక్స్ట్ యారో మార్క్లోకి వెళ్ళండి. నెక్స్ట్ యారో మార్క్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? ఏముంది? 2s ఉంది. 2sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు మనం? 2s2 మాత్రమే ప్లేస్ చేయొచ్చు.
మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి? 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్లో? 5 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఇంకా ఒక ఎలక్ట్రాన్ ఉంది. మరి ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ? థర్డ్ యారో వెళ్ళాలి. థర్డ్ యారోలో 2p ఉంది, 3s ఉంది. మరి దేంట్లో ప్లేస్ చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి. యారో న్యూ యారో వచ్చినప్పుడు ఆ న్యూ యారోలో స్టార్టింగ్ తీసుకోవాలి. న్యూ యారో స్టార్టింగ్ ఏంటి? 2p. 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి? ఒక ఎలక్ట్రాన్ ప్లేస్ చేయాలి. 2p1 అవుతుంది అది. ఓకేనా? 2p1. ఆ తర్వాత దెన్ కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. కార్బన్ అటామిక్ నెంబరు 6. సరే, ఇక్కడ జెడ్ అటామిక్ నెంబరు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ మనకి కార్బన్ ఏమో 6 వస్తుంది. సో దీన్ని మనము ఎట్లా రాయాలి అంటే కనుక మొట్టమొదట ఏం చేయాలి? ఫస్ట్ యారోకి వెళ్ళండి. ఫస్ట్ యారో ఎంత? 1s. అండ్ సో 1s2. ఆ తర్వాత సెకండ్ యారోలోకి వెళ్ళండి. సెకండ్ యారోలో 2s2. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? థర్డ్ యారో స్టార్టింగ్ ఎంత? 2p. సో 2pలో ఎన్ని పెట్టాలి? మిగిలిన 2 ఎలక్ట్రాన్స్ పెట్టండి. 2p2. మొట్టమొదటి కౌంట్ చేయండి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 2 + 2 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇక్కడ అటామిక్ నెంబర్ 6. ఆ తర్వాత z ఈజ్ ఈక్వల్ టు 7. అప్పుడు దీన్ని నైట్రోజన్ 7 అని చెప్పేసి అంటాం. దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ యారో 1s. సో 1s2. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? 2s. సో 2s2. ఆ తర్వాత మిగిలిన ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 2 4 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. 7లో 4 ఎలక్ట్రాన్స్ వాడాం. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. 2p3. ఓకేనా? సో ఈ విధంగా మనము ఒకసారి z ఈజ్ ఈక్వల్ టు 8. దాన్ని ఆక్సిజన్ 8 అని చెప్పేసి అంటాం. సో 1s2 2s2 2p4 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత z ఈజ్ ఈక్వల్ టు 9. ఆ తర్వాత దాన్ని మనము ఫ్లోరిన్ 9 అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? 1s2 2s2 2p5. ఓకే. ఆ తర్వాత దాని ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత దీన్నే నియాన్ 10 అని చెప్పేసి అంటాం. దాన్ని ఎలా రాస్తాం? 1s2 2s2 2p6 అని చెప్పేసి రాసుకుంటాం. ఓకే. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇట్లా రాయతో దీంతో పాటుగా మనము ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ని మనము ఇంకా షార్ట్ చేసి రాయొచ్చు. ఎలా షార్ట్ చేసి రాయొచ్చు అంటే కనుక మనం ఏం చేస్తామంటే ఇనర్ట్ గ్యాసెస్ బేస్ చేసుకొని రాసుకుంటాం. ఎందుకని? మనకి అల్టిమేట్గా ఎవ్రీ ఎలిమెంట్ యొక్క పర్పస్ ఏంటి? స్టెబిలిటీ పొందటం. ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీ ఎలా వస్తాయి? అవి ఇనర్ట్ గ్యాసెస్ని రీచ్ అయితే వస్తాయి. ఇనర్ట్ గ్యాసెస్ రీచ్ అవ్వాలంటే ఆ ఇనర్ట్ గ్యాసెస్ కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే కనుక తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే రిసీవ్ చేసుకోవాలి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే కనుక మూడో పదిహేను షేర్ చేసుకోవాలి. మరి అవి ఎలా తెలుస్తుంది మనకి అంటే కనుక ఆ ఇనర్ట్ గ్యాసెస్ని పారామీటర్గా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీలియం 1s2 ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? 1s2 బదులుగా ఇక్కడ ఏం రాయొచ్చు అంటే హీలియం ఆఫ్ 2s1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఇది మీకు కెమికల్ బాండింగ్లో పీరియాడిక్ క్లాసిఫికేషన్లో చాలా ఉపయోగపడుతుంది ఈ మెథడ్. సో ఈ మెథడ్ కూడా నేర్చుకోండి. ఓకే. హీలియం ఆఫ్ ఎలా చదవాలి? దాన్ని హీలియం ఆఫ్ 2s1 అని చదవాలి మనము హీలియం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. దీన్ని ఎలా రాసుకుందాం? దీని ప్లేస్లో మనం ఏమైనా రాసుకుందాం? హీలియం ఆఫ్ 2s2 అని చెప్పేసి రాయొచ్చు. హీలియం ఆఫ్ 2s2. ఓకే. ఇక్కడ మీకు క్వశ్చన్, మీకు డౌట్ వస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి, సార్ మనము దీన్ని బెరీలియం ఆఫ్ 2s2 అని రాయొచ్చా? దీన్ని లిథియం ఆఫ్ దీన్ని రాయొచ్చా? లిథియం ఆఫ్ 2s1 అని రాయొచ్చా అంటే అట్లా ఏం రాయకూడదు. ఓన్లీ ఇనర్ట్ గ్యాసెస్ బేస్ చేసుకునే రాయాలి మనం, మిగిలిన రాయకూడదు. ఎందుకని? మన పర్పస్ ఏంటి? ఇనర్ట్ గ్యాసెస్ని రీచ్ అవ్వటం. అందుకోసం ఇనర్ట్ గ్యాసెస్ని మాత్రమే తీసుకుంటాం. ఓకే, రైట్. ఆ తర్వాత దీన్ని ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ 1s2 బదులుగా మనము హీలియం ఆఫ్, ఆ తర్వాత 2s2 2p1 అని రాసుకుంటాం. ఓకే. ఆ తర్వాత ఇక్కడ సేమ్ ఇట్లాగే వస్తుంది. హీలియం ఆఫ్ మొట్టమొదటి 1s2 బదులుగా ఇవన్నీ వరుసగా ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఇది కూడా ఇలాగే వచ్చేస్తుంది. 2s2 ఇక్కడ హీలియం బదులు 1s2 బదులుగా హీలియం రాయండి, మిగిలిన మొత్తం యాసిడ్స్ రాయండి. అప్పుడేమొస్తుంది? 2s2 2p3. ఆ తర్వాత ఇక్కడ 1s2 ఇది బదులుగా ఏం రాస్తారన్న? హీలియం ఆఫ్ 2s2 2p4. ఆ తర్వాత దీని బదులుగా ఏం రాసుకుందాం మనం? హీలియం ఆఫ్ 2s2 2p5. ఆ తర్వాత లాస్ట్లో ఇది కూడా రాసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఈ రెండు ఇనర్ట్ గ్యాసెసే రాయొచ్చా అంటే రాసుకోవచ్చు.
ఎందుకని రాసుకోవచ్చు అంటే కనుక మనం ఏంటంటే ఎక్కడికక్కడ అప్డేట్ అవుతూ ఉంటాం. మనకి సాధ్యమైనంత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే ప్రతిసారి కూడా మనం దాన్ని ప్రిసైజ్ ఫామ్లో రాస్తాం. ఎంత షార్ట్ అయితే అంత షార్ట్. దానికోసం ఇంత పూర్తిగా రాసే బదులుగా మనం హీలియం ఆఫ్ TS2 2p6 అని చెప్పేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ 10 ఎలిమెంట్స్ కూడా రాద్దాం. ఓకేనా, ఇంతవరకు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు మనము మిగిలినవి చూద్దాం. ఓకే, మిగిలినవి తర్వాత మనకి సోడియం దగ్గర నుంచి చూద్దాం. ఓకే, ఇది కూడా వైప్ చేస్తాను. ఇది మాత్రం మనుషులు మైండ్లో పెట్టేసుకోండి. S2p6d10f14. ఓకేనా, సో అది 1-2 సార్లు మనసులో అనుకోండి, అదే గుర్తుండిపోతుంది. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో 6 ఎలక్ట్రాన్స్, డిలో 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్లో 14 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సోడియం తీసుకుందాం. సోడియం Z ఈజ్ ఈక్వల్ టు 11. సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11. దీన్ని ఎలా రాస్తారు అంటే కనుక వెరీ బిగినింగ్ మామూలుగా ఏం చేయాలి, మొట్టమొదట మనము ఫస్ట్ యారోలోకి వెళ్ళిపోతాం. ఏంటిది ఫస్ట్ యారో 1s. అండ్ సో ఇక్కడ 1s. దీనికన్నా ముందు నేను నియాన్ కూడా రాస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా నియాన్ రూపంలో రాస్తాం కాబట్టి. ఓకే, నియాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 10. సో దెన్ మనం దాన్ని ఎలా రాయొచ్చు, ఎలక్ట్రాన్ కన్ఫర్మేషన్ 1s2 2s2 2p6 ఇట్లా రాసేయండి. ఓకే, ఆ తర్వాత సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11. ఇట్లా ఎలా రాస్తాం, 1s ఫస్ట్ 1s మొట్టమొదటి ఒకటి రాస్తాం చూడండి. సో 1s2 వెళ్తాం. ఆ తర్వాత ఫస్ట్ యారో అయిపోయింది కనిపిస్తుందన్న, ఫస్ట్ యారో అయిపోతుంది. తర్వాత సెకండ్ యారో. సో సెకండ్ యారో ఎంత 2s2. ఓకే రైట్. ఆ తర్వాత థర్డ్ యారో 2p. ఓకేనా, 2pలో ఎన్ని పెట్టాలి, 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయాలి, 6 ఎలక్ట్రాన్స్ 2p6. ఇక్కడ మీరు ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 6 to 10 ఇది మొత్తం 10 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఏంటి, ఇలా 11th ఎలక్ట్రాన్. అది ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ 2p తర్వాత నెక్స్ట్ యారో 3s ఉంది, 3s1. ఓకేనా, 3s1. దీన్ని షార్ట్ హ్యాండ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే కనుక ఇంతవరకు చూడండి, ఇంతవరకు 10 ఉన్నాయి. 1s2 2s2 2p6. సో దీని బదులుగా మన షార్ట్ హ్యాండ్లో రాసుకోవచ్చు, నియాన్ ఆఫ్ 3s1 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా, నియాన్ ఆఫ్ 3s1 రైట్. ఆ తర్వాత సోడియం, ఆ తర్వాత మెగ్నీషియం 12 వస్తుంది. అప్పుడు అది ఎలా రాస్తాం, 1s2 2s2 2p6 3s2. సో ఈ మొత్తం బదులుగా మనం రాసుకోవచ్చు. ఇట్లా రాసినా వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇట్లా రాయండి, ఇట్లా కూడా రాసుకోండి, ఉపయోగపడుతుంది మీకు. సో ఇక్కడ మనం దాన్ని రాస్తాం, నియాన్ ఆఫ్ 3s2 అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత అల్యూమినియం 13. 1s2 2s2 2p6 ఆ తర్వాత 3s2. నౌ ద ప్రాబ్లం కమ్స్. సో హీర్ ఈస్ దెన్ 1s2 వచ్చింది, 2s2 2p6 3s2. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ యారో 3p రాయాలా 4s రాయాలా, మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు, 2p6 3s2 అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ యారో స్టార్టింగ్. సో అక్కడే రాయాలి, అప్పుడు మనం 3p1 అని చెప్పేసి రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ యారో స్టార్టింగ్ 3p కదా, 4s లాస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం రాసుకోవాలి, ఇంత బదులుగా మనము ఇంతవరకు ఏం తీసుకున్నాం, నియాన్ ఆఫ్ 3s2 3p1. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సిలికాన్ 14. సేమ్ ఇదే రాసుకుంటాం, 1s2 2s2 2p6 3s2. ఇక్కడేం రాయాలి, 3p2. సో మనం ఇంతవరకు మళ్ళీ ఇది తీసుకుందాం, నియాన్ ఆఫ్ 3s2 3p2. ఓకే, ఆ తర్వాత ఫాస్ఫరస్ 15. సో ఇక్కడ ఎలా రాస్తాం, మళ్ళీ సేమ్ 1s2 2s2 2p6 3s2 3p3. సో నియాన్ ఆఫ్, సో మళ్ళీ సేమ్ 3s2 3p3. ఆ తర్వాత సల్ఫర్ సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ 16. ఓకే, అప్పుడు 1s2 2s2 2p6 3s2 3p4. ఓకే, ఇవి ఇలా రాస్తాం. అప్పుడు నియాన్ ఆఫ్ 3s2 3p4. ఆ తర్వాత సల్ఫర్ క్లోరిన్ 17. అప్పుడు 1s2 2s2 2p6 3s2 3p5. ఓకే, ఇంతవరకు. అప్పుడు నియాన్ ఆఫ్ 3s2
3p5. దెన్ క్లోరిన్ ఆర్గాన్ 18. ఇది 1s2 2s2 2p6 3s2 3p6. సో నియాన్ ఆఫ్ 3s2 3p6. ఓకే, ఇంత రాసింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్త రాసుకోండి. ఇది ఇక్కడ ఆర్గాన్, ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇనర్ట్ గ్యాసెస్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఇవి ఇనర్ట్ గ్యాసెస్. వీటన్నిటి కూడా ఇనర్ట్ గ్యాసెస్ బేస్ చేసుకుని రాసుకుంటాం. ఎందుకు నేను ఇప్పుడు స్ట్రెస్ చేశాను అంటే కనుక చూద్దాం. నెక్స్ట్ పొటాషియం 19. పొటాషియం 19. సో మామూలుగానే వస్తుంది. సో 1s2 చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s1 వస్తుంది. 1s2. సో నౌ 19. 1s2 అయిపోయింది, 2s2 అయిపోయింది, 2p6 3s2 అయిపోయింది. ఓకే, 3s2 అయిపోయింది, 3p6 తర్వాత ఏమొస్తుంది 4s. సో 4s1. దీన్ని ఎలా రాస్తాం అంటే కనుక ఇక్కడ చూడండి అన్న, ఆల్ ఆఫ్ యూ ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇన్ని రాయడానికి రీజన్ ఇది అనమాట. ఇక్కడ మొత్తం చూడండి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? 3p6 వరకు ఆర్గాన్ ఉంది కదా, 3p6 వరకు ఆర్గాన్ లేదు. సో ఈ మొత్తం అంతా ఆర్గాన్ కదా, అందువల్ల ఆర్గాన్ ఆఫ్ 4s1 అని రాసుకుంటాం. ఓకేనా, ఆర్గాన్ ఆఫ్ 4s1. ఓకే, అండ్ కాల్షియం రాద్దాం ఇప్పుడు. సో కాల్షియం ఇక్కడ కొంచెము ఇక్కడ. సో కాల్షియం ఇక్కడ రాస్తాను చూడండి. కాల్షియం అటామిక్ నెంబర్ 20. సో దాన్ని ఎట్లా రాస్తాం? 1s2 2s2 2p6 3s2 3p6 4s2. అంతేనా? 4s1 కదా ఇక్కడ, 4s2. సో 4s2. సో దీన్ని ఎలా రాస్తాం ఇంకా అంటే కనుక షార్ట్ ఫామ్లో మనం ఎలా రాసుకోవచ్చు? దీన్ని షార్ట్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఈ మొత్తం ఇంతవరకు మనకేంటి ఆర్గాన్, అవునా? ఆర్గాన్ చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 ఉంది కదా, అందువల్ల దీన్ని ఆర్గాన్ ఆఫ్ 4s2 అని ఉంటుంది. ఓకేనా? సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఓకే, ఈ విధంగా మనము మీరు 100 ఎలిమెంట్స్ ట్రై చేయండి. అన్ని ఎలిమెంట్స్ మొత్తం ఇదే మెథడ్లో వస్తుంది. ఈ మెథడ్ కూడా బాగా స్ట్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ 2 లెసన్స్ వీటి మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇది రాయొచ్చు, ఆ తర్వాత అదైనా ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రెండు కూడా మనము ఈ విధంగా రాసుకోవచ్చు. అన్నీ ఇలాగే ఉంటాయా లేదా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక చిన్న ఎక్సెప్షన్ చూద్దాం. ఈ వీటిని ఫాలో అవ్వని కొన్ని ఎలిమెంట్స్ని మనం చూద్దాం ఇప్పుడు. ఓకే రైట్, టేకిన్ స్క్రీన్ షాట్ ఇక్కడ చూడండి. సో రైట్, ఇక్కడ జనరల్గా మనం ఇప్పటి వరకు మనం ఏం చేసాం? మొయిలెస్ డయాగ్రామ్ బట్టి మనం రాసాం. మొయిలెస్ డయాగ్రామ్ బట్టి రాసినప్పుడు ఏమైంది? మనకి ఇట్లా ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్ మనం ఈ విధంగా రాసుకున్నాం. కానీ కొంచెం చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రూల్కి, ప్రతి ఒక్క డయాగ్రామ్కి, ప్రతి ఒక్క కాన్సెప్ట్కి కూడా ఇక్కడ కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. వాటిలో 2 ఎక్సెప్షనల్ మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి వాటిలో 2 చూద్దాం. దాంట్లో జస్ట్ క్రోమియం అటామిక్ నెంబర్ 24. క్రోమియం అటామిక్ నెంబర్ 24 ఉంటుంది. క్రోమియం అటామిక్ నెంబర్ 24 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కన్ఫిగరేషన్ తీసుకుంటే ఈ కన్ఫిగరేషన్ మనకి ఎలా ఉంటుంది? ఈ కన్ఫిగరేషన్ యాక్చువల్గా మనకి ఆర్గాన్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్, ఆర్గాన్ ఆఫ్ 4s2 అండ్ 3d4 ఉండాలి. ఓకేనా? ఆర్గాన్ ఆఫ్ 4s2 3d4 యాక్చువల్ కన్ఫిగరేషన్. దీని మొయిలెస్ డయాగ్రామ్ ప్రకారం మీరు ఇట్లా రాస్తే కనుక ఇది రాంగ్ అవుతుంది. ఇది ఇక్కడ కన్సిడర్ చేయం దీన్ని అసలు. ఎందుకని కన్సిడర్, ఇది ఎక్కడ మనకి అది యాక్సెప్ట్ కాదు. ఎందుకని యాక్సెప్ట్ కాదు అంటే నేచర్లో 2 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 రకాల ఎలిమెంట్స్? హయ్యెస్ట్ స్టేబుల్ ఉండాలి అంటే కనుక 2 మెథడ్స్ని ఫాలో అవుతుంటాయి. ఏంటి ఆ మెథడ్స్ని ఫాలో అవటం? ఏ మెథడ్స్ ఫాలో అవుతుంటాయి? నెంబర్ 1, వాటి వ్యాలెన్స్ షెల్ కంప్లీట్గా ఫిల్ అవ్వడం. వ్యాలెన్స్ షెల్ కంప్లీట్గా ఫిల్ అవటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము హీలియం తీసుకుందాం. హీలియం అటామిక్ నెంబర్ 2, దాని కన్ఫిగరేషన్ ఏంటి? 1s2. ఆ తర్వాత నియాన్ అటామిక్ నెంబర్ తీసుకుందాం. నియాన్ 10, దాని కన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6.
ఇక్కడ ఇది వ్యాలెన్సీ షెల్, ఇది వ్యాలెన్సీ షెల్. ఆర్గాన్ తీసుకుందాం. ఆర్గాన్ ఏముంది 18. అప్పుడు కన్ఫిగరేషన్ ఏమొస్తుంది 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ వ్యాలెన్సీ షెల్ ఏముంది, ఇట్లా వ్యాలెన్సీ షెల్లో ఎస్లో ఉండే ఎలక్ట్రాన్స్ 2, పీలో ఉండే ఎలక్ట్రాన్స్ 6. సో ఈ మెథడ్ వల్ల ఏమవుతుందంటే ఇటు స్టెబిలిటీ వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఏమవుతుంది, కంప్లీట్గా ఫిల్ అయినాయి, లేకపోతే కనుక హాఫ్ ఫిల్ అయిన వాటిని స్టెబిలిటీ కింద తీసుకుంటాం. ఇక్కడ అందువల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ క్రోమియం అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ మీదండి అడాప్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఫిల్డ్ అంటే 4s1 3d5 అని ఆటోమేటిక్గా అవే ఎలక్ట్రాన్స్ రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇది వైలేట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వదు. యాక్చువల్గా ప్రొసీజర్ ఇది రాస్తే మీకు మార్క్ రాదు. బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకని రాదు అంటే కనుక ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ కూడా ఎందుకు వస్తాయి, అవి స్టెబిలిటీ పొందడానికి, అవి స్థిరంగా ఉండటం కోసం ఎలక్ట్రాన్స్ని వాటంతట అవి రీడిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. మరి ఇట్లా వస్తే స్టెబిలిటీ వస్తుందా? ఎస్, 100% స్టెబిలిటీ వస్తుంది. నేచర్లో రెండే రకాలైనటువంటి స్టెబిలిటీస్ ఉంటాయి. నెంబర్ 1, వాటి వ్యాలెన్సీ షెల్ కంప్లీట్గా నిండి ఉండడం. రెండోటి ఏమో వాటి యొక్క వ్యాలెన్సీ షెల్ సగం ఫిల్ అయి ఉండటం. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చూడండి, ఎస్లో ఉండేటువంటి యాక్చువల్ ఎస్ కెపాసిటీ ఎంత, 2 ఎలక్ట్రాన్స్. కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, అవునా? ఆ తర్వాత డీలో మనకి పెట్టగలిగే ఎలక్ట్రాన్స్ ఎన్ని, 10 ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5, హాఫ్. ఎస్, ఇక్కడ ఎస్లో హాఫ్ 1, డీలో 10, హాఫ్ 5. సో దీనికి స్టెబిలిటీ వస్తుంది. సో ఇట్లా రాయకూడదు, ఇట్లా రాయాలి. ఓకే, ఇందుకు ఒకటి తెలిసింది కదా, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు దీంతో పాటుగా క్రోమియం ఉంటుంది, ఆ తర్వాత కాపర్ 29. కాపర్ 29 జనరల్ కన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ ఆఫ్ 4s2 3d9. జనరల్ కన్ఫిగరేషన్ ఆర్గాన్ ఆఫ్ 4s2 3d9, 4s2 3d9. సో ఇది మీరు ఇట్లా రాశారంటే మిమ్మల్ని అడుగుతారు కాపర్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఏంటి, ఇట్లా రాశారంటే దీనికి రాంగ్ మార్క్ ఇవ్వరు. ఓకేనా? ఎందుకని, ఇది కూడా ఇట్లా చేంజ్ అయిపోతుంది. ఎలా చేంజ్ అవుతుంది, ఆర్గాన్ ఆఫ్ 4s1 3d10, ఇది ఇట్లా రాయాలి. ఈ 2 నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకు అర్థమైంది కదా, ఇక్కడేమో హాఫ్ ఫిల్డ్, ఇక్కడేమో కంప్లీట్లీ ఫిల్డ్, అందువల్ల వీటికి స్టెబిలిటీ వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మీరేమీ నేర్చుకోవాలి, క్రోమియం అటామిక్ నెంబర్ గుర్తుపెట్టుకోండి 24, ఆర్గాన్ ఆఫ్ 4s1 3d5, ఆర్గాన్ ఆఫ్ 4s1 3d5. ఇక్కడ కాపర్ 29, ఆర్గాన్ ఆఫ్ 4s1 3d10. ఈ 2 చాలా ఇంపార్టెంట్. బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 4 టైప్స్లో అడగవచ్చు క్వశ్చన్. క్రోమియం అటామిక్ నెంబర్ అడుగుతారు, లేకపోతే కనుక దాని కన్ఫిగరేషన్ అడుగుతారు. కాపర్ అటామిక్ నెంబర్ అడుగుతారు, లేకపోతే దాని కన్ఫిగరేషన్ అడుగుతారు. ఇట్లా రాస్తే మీకు మార్క్ రాదు, ఇలా రాయాలి. ఓకేనా, రైట్. ఐ హోప్ దట్ ఈ సెషన్ వల్ల మీకు ఎటువంటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అయినా సరే రాయటానికి ఒక అవగాహన జస్ట్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ మీకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.